ఉంటాయి, గూస్ బంప్స్ ఉంటాయి. సినిమా బొరాన్ ఉంది భయ్యా. సూపర్ భాయ్, సూపర్ సినిమా. ఎవ్వరు మాత్రం నైట్గా సూపర్ బాయ్, సూపర్ బ్రో. సినిమా అయితే సూపర్ ఉంది. ప్రభాస్ అన్న స్టైల్ మొత్తం బాగుంది. మొత్తం ఫైట్ సినిమా బొరాన్ అంటాం. ఫైట్లు గీట్లు అంతా బాగుంది. ప్రతి సీన్ ప్రతి మైండ్ బ్లాక్ అసలు కానీ ప్రభాస్ అన్న చూపించిండు. ఏ లంజోకైనా ట్రోల్స్ ఇస్తే వాళ్ళ అమ్మని తెంగేస్తా. ప్రభాస్ భాయ్ తర్వాతనే సూపర్ హిట్, సూపర్ హిట్, మైండ్ బ్లోయింగ్. డైనోసర్ దాని అమ్మ మొగుడు పోతే అంతే పగిలిపోతుంది సినిమా మొత్తం. సూపర్. సినిమా చూపిస్తాడన్నప్పుడు మనిషి అన్నోడు కుర్చీలో కూర్చొని చూసేస్తుంది. కేజీఎఫ్ చూసినామన్న, దానికి ఎంతో హై ఎక్స్పెక్టేషన్. కేజీఎఫ్ తర్వాత ఎటువంటి రాదు అనుకున్నాం మనము. అబ్బాబ్బాబ్బా, ప్రభాస్ టాలీవుడ్ హాలీవుడ్ ఎవ్వడికి ఈ యాక్షను ఈ రేంజ్ పర్ఫార్మెన్స్ ఎవ్వడు ఇవ్వలేడన్న. అబ్బాబ్బాబ్బా, ఆ టైంలోనన్నా కుర్చీలో కూర్చోవాలనిపించదన్న. అసలు కేజీఎఫ్ అనుకుంటేనే మనం ఒక స్టేజ్ అనుకుంటాం కదా. అసలు ఫ్యాన్స్ మళ్ళా మాకైతే పిచ్చి లేచిపోయిందన్న. అన్నని ఈ రేంజ్లో చూస్తాం అనుకోలేదన్న. అబ్బా మా అన్న బ్లడ్ అంటుకున్నప్పుడు ఇట్లా వెనకాల కత్తులు వస్తాయి కదన్న. ఆ టైంలో మేము కుర్చీలో కూర్చోలేకపోయినాం. అసలు గూస్ బంప్స్ మామూలు కాదు, నోట్లో మాటలు వస్తలేవు. ఎవరేం ఇట్లా రౌండ్ చూసినా నేనైతే కుర్చీలో కూర్చొని ఆ టైంలో ఒక్కటే సౌండ్ అన్న. అన్నని ఈ టైప్లో చూస్తామని నిజంగా చాలా ప్రశాంత్ నీల్ గారు మీకు దండం అన్న. మా అన్నని ఇంత రేంజ్లో చూపిస్తారు అనుకోలే. అందరూ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం మంచి చాలా బాగా చూడదు. సినిమా చాలా బాగుందన్న. ఎంటర్టైన్మెంట్ వరకు కానీ అన్న అయితే చాలా బాగా చూపించారన్న. ఓకే. నా సాలార్ మూవీ అయితే వేరే లెవెల్ ఉందన్న. మా ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఏదైతే ఈగర్గా వెయిట్ చేస్తామో 100% ప్రశాంత్ నీల్ న్యాయం చేశాడు. అండ్ ఫస్ట్ సీన్ నుంచి క్లైమాక్స్ వరకు ఒక్కొక్క 2 మినిట్స్కి 10 మినిట్స్కి ఒక్కొక్క గూస్ బంప్ షాట్ ఉంది సినిమాలో. ఆల్మోస్ట్ అందరికీ నచ్చుతుంది అన్న. ఓన్లీ ఫ్యాన్స్ పరంగానే కాదు, ప్రతి కామన్ ఆడియన్ వచ్చి చూడొచ్చు సినిమా. ఇలాంటి సినిమాని ఎంకరేజ్ చేస్తే తెలుగు ఫిలిం ఇండస్ట్రీ, కన్నడ ఫిలిం ఇండస్ట్రీ పాన్ ఇండియా లెవెల్లో ఎక్కడికో వెళ్తుంది. బీజిఎం అయితే బాగుంది కానీ థియేటర్లో సౌండ్ అంతా ఇవ్వలేదన్న. మాకు బీజిఎం అంతగా కనెక్ట్ అవ్వలేదు. నెక్స్ట్ వేరే పీవీఆర్లో ప్రసాద్లో ప్లాన్ చేస్తున్నాము. అక్కడ బీజిఎం వెళ్ళేస్తాడో చూడాలి. పార్ట్ 2 కన్ఫామ్గా ఉంది. క్లైమాక్స్లోనే ఇంటి ఇచ్చాడు. అండ్ క్లైమాక్స్లో ఒక షాట్ ఉంటుంది. ఆ షాట్కు థియేటర్లో మొత్తం సీట్లలో ఎవ్వరు కూర్చోరు అన్న. అందరు నిలబడే చూస్తారు సినిమా. కేజీఎఫ్ 2 కంటే డబల్ ఉన్నాయన్న ఎలివేషన్ సీన్స్. ప్రభాస్ ఫ్యాన్స్కి ఏదైతే ఆకలి మీద ఉన్నారో ప్రశాంత్ నీల్ ఫుల్ మీల్స్ పెట్టి మాకు ఆకలి కడుపు నింపారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫిలిం అన్న ప్రభాస్ కెరియర్లో ఇది. థ్యాంక్ యూ. మామూలుగా లేదు భయ్య. అసలు ఆ కట్అవుట్ని ఎలా వాడాలో అలా వాడాడు ప్రశాంత్ నీల్. రాజమౌళి కూడా అలా వాడలేదు, బాహుబలిలో అలా వాడాడు. అసలు అమ్మో పిచ్చెక్కిచ్చేసాడు. అసలు ప్రభాస్ ఫ్యాన్స్ అయిపోతారు అందరు. ప్రభాస్ అంత బాగుంది స్టోరీ కానీ అంతా నెక్స్ట్ ఫుల్ క్లియర్ వన్ మ్యాన్ షో. రీచ్ అవుతాయి 100%. ప్రభాస్ ఫ్యాన్స్ కి ఎట్లా చూపానో అట్లా అందరికీ నచ్చుద్ది. ప్రభాస్ మీద పిచ్చున్నోడికి ఇంకా పిచ్చెక్కిపోతుంది. అది వాడి పర్సెప్షన్. సినిమా చూసి మాట్లాడాలి. అస్సలు ప్రభాస్ కోసమే సలార్ ఇస్ ఫర్ ప్రభాస్. మించి అని మేము చెప్పాము. ప్రభాస్ రేంజ్కి మాకు చాలు, మేము చూసుకున్నాం చాలు. అది ఒక హీరోతో కంపేర్ చేసుకునే అంత లో ప్రొఫైల్ కాదు అది. మా హీరోకి మాకు ఈ సినిమా చాలా చాలా ఎక్కువ. ఆయనతో ఎలా చేయాలో అలా చేశాడు, మాతో ఎలా చేయాలో అలాగే చేశాడు. ప్రభాస్ని ఎలా డీల్ చేయాలో అలాగే డీల్ చేశాడు. ఫుల్ ఎంటర్టైన్మెంట్ యాక్షన్ ఫిలిం. వచ్చిన వాళ్ళందరికీ ఫుల్ ఎంటర్టైన్మెంట్, మాస్ మసాలా.
మహారాజ్ మసాలా అది మసాలా దమ్ మసాలా స్టార్ ఎలా ప్రభాస్ 100% అన్న ఫ్యామిలీ కానీ ఎవరైనా కూడా వచ్చారు ప్రభాస్ లోగానే ఒకటి కాదు ఓల్డ్ ఉన్నాయి. రాజులకే రాజు మా రాజు ప్రభాస్ రాజు. పాయింట్ చేయలేదు, ఎందుకంటే ప్రభాస్ ప్రతి ఒక్క ప్రభాస్ ఫ్యాన్స్ ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో, ప్రభాస్ని చూద్దాం అనుకున్నారో థియేటర్లో ఆ కట్అవుట్ ఎలా ఉంటుందో ఏంటో అని ఎక్స్పెక్ట్ చేసాము. ఎలా అయితే యాజ్ ఇట్ ఈస్ ప్రశాంత్ని దాన్ని కరెక్ట్గా యూటిలైజ్ చేసుకొని మాకు అలానే ఫ్యాన్స్కి ఎలా అయితే ఫుల్ మీల్స్ పెట్టాలో కరెక్ట్గా చూపించారు. ప్రతి ఒక్క షాట్, ఎంట్రీ షాట్ వచ్చేసి చాలా బాగుంటుంది. అండ్ ఇంటర్వెల్ షాట్స్, ఆ తర్వాత క్లైమాక్స్ ప్రీ షాట్స్ ఉంటాయి, పోస్ట్ సీన్స్ కొన్ని ఉంటాయి, చాలా బాగుంటాయి. ఆ తర్వాత కమింగ్ టు ద ప్రభాస్ యాక్టింగ్, చాలా యాక్షన్ చేస్తూనే ఒక పక్క టైమింగ్ కూడా చేస్తూ ఉంటాడు. కొంచెం ఆడ్గా బిహేవ్ చేస్తాడు, బట్ తన క్యారెక్టర్ తను దూరిపోయి తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు. కమింగ్ టు ద పృథ్వీరాజ్ క్యారెక్టర్ ఎలా అయితే ఒక పక్క ప్రభాస్ని ఒక పక్క ఎక్కువ చూపించలేదు, ఒక పక్క తక్కువ చూపించలేదు. ఎలా అయితే ఇద్దరు ఫ్రెండ్స్ని ఎలా అయితే మనం సమానంగా చూస్తామో రియల్ లైఫ్లో, అలాగే ఇద్దరు రియల్ ఫ్రెండ్స్ని అలా చూపించాడు ఫిల్మ్లో. ఒకరిని ఎక్కువ చేయలేదు, ఒకరు తక్కువ చేయలేదు. ప్రభాస్ని తక్కువ కాదు, అలా అని పృథ్వీరాజ్ ఎక్కువ కాదు, సమానంగా చివరి దాకా తీసుకొచ్చాడు. ఏదైతే జస్ట్ పార్ట్ 1లో చూపించారో, జస్ట్ ఫస్ట్ పప్పు అన్నం లాగా అన్నం కలిపి తిన్నట్టు, వీ హ్యావ్ టు ఎండ్ ద మీల్ విత్ పెరుగు అన్నం వేసుకొని తినాలి. అది సెకండ్ పార్ట్లో ఉంటుంది, కంప్లీట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఇంకొక లెవెన్ ఊహించుకోలేమంటారు అలా. యాజ్ ఇట్ ఈస్ ఆ క్యారెక్టర్ ఇంకా అయితే యూహించలేము. మేబీ ఎస్ని యూజ్ చేసుకోవచ్చు, బట్ అంతగా అయితే ఆ కట్అవుట్కి మాస్ సీన్స్కి బేస్ వాయిస్కి మాత్రం ఎస్ పనికిరాడు నాకు తెలిసి. సో సిక్స్ ప్యాక్ బాడీ కానీ ఉంది, బాడీ ఉంది, బట్ సిక్స్ ప్యాక్ అని చెప్పలేము. బట్ మా ఫ్యాన్స్ కావాల్సిన బాడీ అయితే ఉంది. ప్రభాస్ గారి ఫ్యాన్స్ తో అందరు ఫ్యాన్స్ ఆబ్వియస్లీ ప్రతి ఒక్కరు నచ్చుతారు. అండ్ ఎవరైతే మాస్ బాగా ఇష్టపడతారో వాళ్ళకైతే విపరీతంగా నచ్చుతుందండి. ఫ్యామిలీ ఆడియన్స్ చూస్తారు, బట్ వాళ్ళు కొంచెం చాలా నాయిసీగా ఉంటుంది కాబట్టి ఫ్యామిలీ వాళ్ళు తక్కువ లైక్ చేస్తారు. బట్ మాస్ ఎవరైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా మోస్ట్ వైలెంట్ ఫిలిం ఏంటంటే మా ప్రభాస్ గారికి ఇది మాత్రం మేము ఎలా అయితే అనుకున్నామో చాలా రికార్డ్స్ బ్రేక్ అవ్వాలని మేము కూడా కోరుకుంటాం. అండ్ మోస్ట్ వైలెస్ట్ ఫిలిం అయితే ప్రభాస్ కెరీర్లో. ఎలా అయితే మన బాహుబలి తర్వాత ఆయన ఒక రేంజ్లో పాన్ ఇంటర్నేషనల్ అని అనుకున్నాము, దాంతో ఇది అలాగే ఒక లెవెల్ తీసుకెళ్తుంది ప్రభాస్. ప్రభాస్ కమ్ బ్యాక్ సూపర్. ఏం నచ్చలే, నిజం చెప్తున్నా నేను, ఏం నచ్చలే నాకు. బాగానే ఉంది. బాగుంది కానీ సెకండ్ హాఫ్ బాగా సాగదీశాడు. ఇంకోటి ఏంటంటే మొత్తం బాడీ చూపించాడు, కత్తులు తుపాకులే తప్ప కంటెంట్ అనేది నాకు అయితే చాలా బాగుంది. క్లైమాక్స్ అసలు సూపర్ ఫైట్స్, అసలు సూపర్ హిట్ కొట్టాం. నైస్ కంబ్యాక్ ఇచ్చాడు ప్రభాస్, మామూలుగా లేదు సినిమా. చాలా మహేష్ ఫ్యాన్ అన్న, సినిమా అంటే చాలా బాగుంది. సూపర్. చాలా బాగుంది, చాలా బాగుంది. డాంకీ అయింది, చాలా హిట్ అయింది. ప్రభాస్ కట్అవుట్ కానీ బాగుంది. ప్రభాస్ తీసే సినిమా కాదు, ఇంకా ఎక్స్పెక్టేషన్ చాలా రేంజ్లో ఉంది కానీ ఆ స్థాయికి రాలేదు. సెకండ్ హాఫ్ సీన్స్ బాగా సాగదీశాడు, ఫస్ట్ హాఫ్ తొందరగా అయిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆ ఫైటింగ్లు పటా అయిపోతుంది. ఎప్పుడైతే అనిపిస్తుంది సెకండ్ హాఫ్ అయితే. అది నా పరంగా సినిమా మాత్రం యావరేజ్. కొత్త ర్యాంప్ సూపర్ ఉందన్న, సూపర్ ర్యాంప్ సూపర్. తోపుంది. ప్రభాస్ వన్ మ్యాన్ షో మళ్ళీ చూడొచ్చు. ఆల్ ఇండియా అమ్మమ్మ కూడా యంగ్ రెబల్ స్టార్ కి జై. మైండ్ బ్లోయింగ్ మరి అమ్మని తెగేసి మేము మొత్తం. చాలా గ్రేట్. బాగా
ప్రభాస్ బెస్ట్ ఫిల్మ్ ఫైట్స్ హైలైట్ అన్న మామూలుగా లేదు ఫైట్స్ ప్రభాస్ వన్ మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ ఇంకా హైలైట్ అన్న ఫస్ట్ హాఫ్ సలార్ మొత్తం వేసి పడి ఫైట్స్ చాలా బాగున్నాయి, బాగా చేశారు. ప్రభాస్ వన్ మ్యాన్ షో. KGF 2 బాహుబలి 2 దానికి మించిన సినిమా 2000 కోట్లు పక్కా. బీజేఎం మాత్రం లాస్ట్ కి ట్విస్ట్ మాత్రం వేరే. బాహుబలి 2లో రాజమౌళి ఎట్లా ట్విస్ట్ పెట్టిండో సేమ్ ప్రశాంత్ అదే ట్విస్ట్. ఆ ట్విస్ట్ కోసము పార్ట్ 2కి వస్తారు. ఓన్లీ ప్రభాస్.